చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి అధ్యక్ష. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలి అధ్యక్ష. ఇందుకోసం ప్రత్యేకంగా నేను రోడ్లు భవనాల శాఖని కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం అధ్యక్ష. బండి మీద బయటికి వెళ్తే వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష మా ప్రజలకి. ఈరోజు మంత్రి గారు, ఆర్ఎండ్బి మంత్రి గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సపోర్ట్ చేసి డబ్బులు లేకపోయినా కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఆ రోడ్డుని నిర్మించడం కోసం ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అది అతి త్వరలో కూడా స్టార్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష. అదే కాకుండా గాజువాక యలమంచిల్ రోడ్డు కూడా ఈరోజు మరి శాంక్షన్ ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి, డిపార్ట్మెంట్కి. ఎందుకంటున్నానంటే అధ్యక్ష, ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఇది మన సంపద. కంపెనీ ఎవరిదో కాదు అధ్యక్ష, కంపెనీ మన సంపద, మన ఆంధ్రప్రదేశ్ సంపద. దాని మీద నుంచి మనం ఎంతవరకు అయితే వీలుంటే అంతవరకు మనం పెంచుకొని తద్వారా వచ్చే ట్యాక్సులు కానీ, తద్వారా మన ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అధ్యక్ష. దీనికి ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చెయ్యకపోతే గతంలో మీకు 1924 మధ్యన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ప్రతి కంపెనీని అరెస్ట్ చేసింది అధ్యక్ష. ప్రతి కంపెనీని మామూలుగా అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. నీటి వాటర్ కోసం ట్యాక్సులు పెంచింది అధ్యక్ష. కరెంటు కోసం కరెంటు రేట్లు పెంచింది అధ్యక్ష. మా దగ్గర అయితే ఫెర్రో ఎలాయస్ కంపెనీలు మొత్తం మూతపడిపోయాయి అధ్యక్ష. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పవర్ మినిస్టర్ గారు ఎన్నో కంపెనీలకి మరి సపోర్ట్ చేసి సబ్సిడీ ఇచ్చి నిలబెట్టాం అధ్యక్ష. ఎందుకంటానంటే అధ్యక్ష, కేవలం ఒక్క ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు అధ్యక్ష, దానికి కనెక్టెడ్ కూడా బయట కూడా మనం డెవలప్ చేసుకోకపోతే మంచి ఎంప్లాయ్మెంట్ రాదు అధ్యక్ష. మంచి ఎంప్లాయీస్ అక్కడికి వస్తే మనం యాక్చువల్గా గ్లోబలైజేషన్ అధ్యక్ష. ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీ గురించి కూడా నేను మాట్లాడతాను. స్పెషల్ ఎకనామిక్ జోన్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఇవ్వాలి, మాకు టైం ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను వారం రోజుల నుంచి నో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, స్పెషల్ ఎకనామిక్ జోన్ అధ్యక్ష, ప్రతిదీ కూడా మా దగ్గర 50% మా దగ్గర తయారైన ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అధ్యక్ష. అది డైరెక్ట్గా రూపాయి మీద ఎఫెక్ట్ అవుతుంది అధ్యక్ష. మన రూపాయి విలువ పెరిగే ఒక పరిస్థితి అధ్యక్ష. నేనేం అడుగుతున్నానంటే అధ్యక్ష, మనం ప్రపంచ స్థాయి అంటే మా దగ్గర కంపెనీలో బెస్ట్ బ్రాండ్స్ కూడా తయారవుతున్నాయి అధ్యక్ష. మా బ్రాండ్ ఎక్స్లో కూడా వరల్డ్ బెస్ట్ బ్రాండ్స్ అన్ని తయారవుతున్నాయి అధ్యక్ష. కాకపోతే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల కోసం తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కంపెనీస్. దానికోసం నేనేమడుగుతున్నానంటే అధ్యక్ష, అచ్యుతాపురం అనేది